హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకుండా అనమాట. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే, అండ్ ఎవరైనా సరే మీతో క్లోజ్గా ఉన్న వాళ్ళ నిజ స్వరూపం తెలుసుకోవాలి అని మీకు అనిపిస్తే మాత్రం నేను ఒక 3 విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 3 విషయాల దగ్గరే వాళ్ళ మనస్తత్వం ఏంటి, అసలు వాళ్ళ నిజస్వరూపం ఏంటి అనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో ఆ 3 విషయాలు స్వీట్గా చెప్పేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, నచ్చకపోతే అవసరం లేదు. ఓకేనా? మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. గురుజీ మునిరాజ్ గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. సో వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసుకోవడానికి ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటి అంటే, ఏదైనా ఒక సీక్రెట్ ఒక్కసారి చెప్పి చూడండి. అంటే మీకు సంబంధించింది ఏదైనా సరే ఆ సీక్రెట్ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు మీ సీక్రెట్ని దాచిపెడుతున్నారా, లేకపోతే ఆ సీక్రెట్ని తీసుకెళ్ళి ఇంకొక నలుగురికి చెప్తున్నారా, మీకు అక్కడ తెలిసిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ఎంతవరకు మీతో పర్ఫెక్ట్గా ఉన్నారు, జెన్యూన్గా ఉన్నారు అనేది మీకు చాలా వరకు 60% ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే మనల్ని నమ్మిన వాళ్ళు కానీ, లేదా మనం నమ్మే వాళ్ళు కానీ చెప్తున్నాను, ఎప్పుడు సీక్రెట్స్ రివీల్ చేసే ముందు ఆలోచించుకోవాలి. వన్స్ మనం నమ్మేసి ఆ సీక్రెట్స్ని రివీల్ చేసామనుకోండి, సో వాళ్ళు మనసు ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు కాబట్టి, సో వాళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళకి రివీల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా మీకు తెలుసుకోవచ్చు. అంటే మిమ్మల్ని బాగా నమ్మిన వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఏదైనా సీక్రెట్ రివీల్ చేసినా కూడా వాళ్ళు ఎవరికి చెప్పరు అనమాట. సో వాళ్ళ దగ్గరే వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారు. కానీ మీరు చెప్పిన సీక్రెట్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఐ థింక్ షేర్ చేస్తున్నారా, అక్కడ వాళ్ళ నిజస్వరూపాన్ని ఆల్మోస్ట్ బయట పెట్టేస్తుంది అనమాట. సో అక్కడ అంటే దాన్ని బట్టి మీరు ఇంకొకసారి వాళ్ళతో ఎంతవరకు డీప్ అవ్వాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు వీళ్ళకి అసలు సీక్రెట్స్ అనేవి చెప్పొచ్చా చెప్పకూడదా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనీ. ఒక్కసారి మీరు ఏదైనా ఒక హెల్ప్ కోసం అడిగి చూడండి మీ క్లోజ్ అయిన వాళ్ళని. సో అంతవరకు చాలా మంచిగా మిమ్మల్ని పొగుడుతూ ఉన్నవాళ్ళు అండ్ మీతో చాలా మంచిగా ట్రావెల్ అయిన వాళ్ళు ఒక్కసారిగా మిమ్మల్ని కట్ చేయటం కానీ, లేదా మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, మీతో మాట్లాడటం తగ్గించటం కానీ చేస్తుంటారు. ఎప్పుడైతే మనీ టాపిక్ తీసుకురావటం కానీ, అంటే తీసుకురావటం అంటే మనీ అడగటం, ఇలాంటివి హెల్ప్ కావాలి అని చెప్పేసి మీరు అడిగినప్పుడు వాళ్ళు హెల్ప్ చెయ్యకుండా ఐ థింక్ ఇంకొక విధంగా కూడా నెగిటివ్గా మాట్లాడటం కానీ, ట్రోల్ చేయటం కానీ, లేకపోతే ఇంకొకరికి స్ప్రెడ్ చేయటం కానీ, లేకపోతే మిగతా సిచ్యువేషన్స్లో బాగుండి వాళ్ళు కేవలం మీరు మనీ హెల్ప్ అడిగినప్పుడు మాత్రమే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్లుగా మీకు అనిపిస్తున్నట్లయితే మాత్రం వాళ్ళ నిజస్వరూపం ఇక్కడ కూడా క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఎందుకంటే వేరే వేరే సిచ్యువేషన్లో బాగానే ఉంటారు, కానీ ఒక హెల్ప్ కావాలి, ఒక మనీ నీడ్ ఉందని అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సర్దుకుంటారు అనమాట. ఇక సో అక్కడ వాళ్ళ అసలైన జెన్యూనిటీ బయటకు వచ్చేస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే, వేరే ఏదైనా సరే మీరు ఎమోషనల్గా ఉన్న టైంలో ఒక బాధపడుతున్నారు, సో మీరు వాళ్ళని ఏ హెల్ప్ అడగట్లేదు కానీ బాధపడుతున్నారు, అలాంటప్పుడు వచ్చి మిమ్మల్ని ఓదారుస్తున్నారా లేదా, మీకు ఒక సపోర్ట్ ఇస్తున్నారా లేదా, లేదా మీరు పడుతున్న బాధ నుంచి బయటికి తీసుకురావడానికి ఆల్మోస్ట్ వాళ్ళు చేతనైన ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారా లేదా ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఇక్కడ కూడా వాళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ సంథింగ్ ఎవరైనా కావచ్చు, హ్యాపీగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు అందరూ మన తోడు ఉంటారు, మన పక్కనే ఉంటారు, కానీ మనకు ఒక కష్టం వచ్చిందంటే మాత్రం వెంటనే అవాయిడ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏం పట్టించుకోరు అనమాట. కనీసం వచ్చి కూర్చొని ఓకే బాధపడొద్దు, ఇట్స్ ఓకే, నార్మల్ అవ్వు అని, కానీ కనీసం ఒక మాట సహాయం కూడా చేయలేని వాళ్ళు కూడా చాలామందే ఉంటారు అనమాట. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. అంటే నేను ఈ 3 ముఖ్యంగా ఎందుకు చెప్పాను అనేది మీకు ఆల్మోస్ట్ ఇక్కడే అర్థమైందని అనుకుంటున్నాను. సో వాళ్ళు ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు మనతో కరెక్ట్గానే ఉన్నారా, అసలు వాళ్ళు మంచి వాళ్ళేనా, వాళ్ళని మనం నమ్మొచ్చా నమ్మకూడదా, సో అసలు వాళ్ళు ఐ థింక్ బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటున్నారా, జెన్యూన్గా ఉండటం లేదా. సో ఇలాంటి డౌట్స్ మీకు వచ్చినప్పుడు మీ క్లోజ్ అయిన పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ 3 టెస్ట్లు ఒకసారి చూడండి. సో టెస్ట్లో వాళ్ళు పాస్ అయ్యారా లేక ఫెయిల్ అయ్యారా నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు కూడా తెలిసిపోయే ఉంటుంది అనమాట. ఈ సిచ్యువేషన్స్ మీకు ఆల్మోస్ట్ వచ్చే ఉంటాయి. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళు మీతో ఎలా ఉన్నారు, ఎలా ట్రావెల్ అయ్యారు,
లేదా మీకు ఓదార్పిచ్చారా, మీకు సహాయం చేశారా, లేకపోతే సైలెంట్గా పక్కకు తప్పుకున్నారా, మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. దాన్ని బట్టి ఏంటి అంటే ఆ పర్సన్స్తో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే బెటర్ అనేది మీరు రియలైజ్ అవ్వాలి అనమాట, వన్స్ మీకు తెలిసిన తర్వాత. ఓకే, ఇదన్నమాట ఈ 3 విషయాల్లో తెలుసుకోవచ్చు వాళ్ళ గురించి. వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది, యూజ్ అయిందా లేదో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు కామెంట్ చేసేటప్పుడు కూడా వీడియో మాకు యూజ్ అయిందా, యూజ్ అవ్వలేదా, లేకపోతే ఇంకా ఫర్దర్గా మాకు ఇలాంటి కంటెంట్ కావాలి, మాకు ఇలాంటి విషయాల్లో పర్సనల్గా లవ్ గురించి లేకపోతే లైఫ్ గురించి మోటివేట్గా కావాలి, ఇలాంటివి కూడా మీరు మీరు కామెంట్ చేయొచ్చు. ఖచ్చితంగా మీకు యూజ్ అవ్వే కంటెంట్ నేను డెఫినెట్లీ ఇస్తాను అనమాట. అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.